కంపెనీ సెక్రటరీ మనం టూగా డివైడ్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ హైరింగ్ ఎక్స్పర్ట్ సర్వీసెస్ అక్కడికి వెళ్తే ఈజీగా అయిపోతుంది అని. కంపెనీ పెట్టిన వాళ్ళకు కూడా కొన్నిసార్లు అది తెలియకపోవచ్చు. సో దే విల్ డెఫినెట్లీ నీడ్ ద గైడెన్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పర్ట్. మనము ప్యూమా షూస్ కొనడానికి వెళ్తాం, యూపీఎన్ఏ అని పక్కన 500 అమ్ముతారు. సో వీ నో ద డిఫరెన్స్. How easy it is or how hard it is, only experience can tell. It's not like today I do it, tomorrow I do something else. Kaadu, have a 5-year mission statement, vision. Ippudu generally startup ante it's like stake. They would want a stake in the family. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ITTV. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ నమిత వేములకొండ. షీ ఈజ్ ఎ సీనియర్ కంపెనీ సెక్రటరీ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో ఫ్యాకల్టీ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా. సో ఒక కంపెనీ సెక్రటరీ ఒక స్టార్టప్కి ఎలా హెల్ప్ అవుతారు? స్టార్టప్స్ ఇన్ జనరల్గా డిఫరెంట్ అసోసియేషన్స్తో డిఫరెంట్ ఎక్విజిషన్స్, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. సీడ్ ఫండ్ అని, అలాగే ఫండ్ సిరీస్ అని, ఇలా డిఫరెంట్ పార్ట్నర్స్తో, స్టేక్ హోల్డర్స్తో అసోసియేట్ అయ్యే అవసరం ఉండిద్ది. అలాగే ఎంఎస్ఎంఈస్, ఈ ఎంఎస్ఎంఈస్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి కంప్లయన్సెస్ రిక్వైర్మెంట్ ఉండిద్ది, అలాగే ఎలాంటి ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వీటన్నిటితో పాటు ఒక కంపెనీ గ్రోత్ స్టేజ్లో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ స్టేజెస్లో ఒక కంపెనీ సెక్రటరీ ఎలా హెల్ప్ అవుతారు, ఒక కంపెనీ సెక్రటరీ రోల్ ఏంటి, వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, వెల్కమ్ టు ITTV. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మనం వీటన్నిటి గురించి మాట్లాడుకోబోయే ముందు ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి మేడం. ఓకే, ఐఎమ్ నమిత, ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీని, అండ్ యాజ్ ఎ టోల్డ్ ఐఎమ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్ ఆల్సో. అయితే ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీగా ఎక్కువ స్టార్టప్స్తో డీల్ చేస్తాను నేను. సో స్టార్టప్ కన్సల్టెంట్ అన్నమాట. సో ఐ సీ లైక్ స్టార్టప్స్ అంటే ఎట్లాంటివి, ఎలాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి, వాటిని బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. సో ఒక కంపెనీ సెక్రటరీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏముండిద్ది, ఎలాంటి రోల్స్ ప్లే చేస్తారు? ఓకే, కంపెనీ సెక్రటరీ మనం టూగా డివైడ్ చేయొచ్చు. సమ్వన్ హూ ఇస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అంటే కంపెనీకి పరిమితం అవుతారు, ఆర్ ప్రాక్టీసింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ, సో వీ హ్యావ్ క్లయింట్స్ అన్నమాట. సో వీ కెన్ డీల్ విత్ వేరియస్ థింగ్స్, ఇట్లా స్టార్టప్స్ ఆర్ మర్జర్స్, టేక్ ఓవర్స్, అలా మాకు ఒక స్పెషలైజ్డ్ ఫీల్డ్గా వీ కెన్ చూస్. ఆర్ ఏ టాస్క్లు ఉంటాయి మేడం, అంటే మీ కన్సర్న్లో, లేకపోతే మీరు ఆర్గనైజ్ చేసేవి? అంటే సెక్రటేరియల్ వర్క్స్ ఏంటంటే బోర్డ్ మీటింగ్స్ ఆర్ జనరల్ మీటింగ్స్, మినిట్స్, వాటికి సంబంధించిన ఎజెండా, అవన్నీ సెక్రటేరియల్ వర్క్స్. తర్వాత ఫామ్స్ ఫైల్ చేయడం, అవన్నీ ఆర్డినరీ సెక్రటేరియల్ వర్క్స్. తర్వాత అడ్వైజరీ సర్వీసెస్, ఫామ్స్ అంటే కంప్లయన్స్ రిలేటెడ్, అది మొత్తం MCA, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్లో ఫైల్ చేయాలి. సో ఆల్ దోస్ ఆర్ ఫైలింగ్ వర్క్స్. తర్వాత అడ్వైజరీ సర్వీసెస్ ఉంటాయి. ఇలాగే లైక్ స్టార్టప్స్ కానీ ఆర్ ఎనీ కంపెనీ దే వాంట్ టు టేక్ ఓవర్, వెదర్ అది ఫీజిబుల్ అవుతుందా కాదా, షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్స్ ఉంటాయి, రైట్, అవన్నీ అడ్వైజరీ సర్వీసెస్. సో దాని నుంచి డ్రాఫ్టింగ్, సో ఎనీ అగ్రిమెంట్స్ ఆర్ ఫస్ట్ కంపెనీ పెట్టేటప్పుడు మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ అవి డ్రాఫ్ట్ చేయడం, షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్, నాన్ డిస్క్లోజర్ పాలసీస్ సమ్టైమ్స్, ఇవన్నీ డ్రాఫ్టింగ్ కింద వస్తాయి. ఇన్ జనరల్గా ఇలాంటి సర్వీసెస్ అన్ని మార్కెట్లో కొంతమంది స్టాండర్డ్ టెంప్లెట్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఆ స్టాండర్డ్ టెంప్లెట్స్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్లో గ్రోత్ స్టేజ్లో ఎస్పెషల్లీ ఎలాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లోకి వాళ్ళు అరైవ్ అవుతారు, వాటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందా, లేదా కొంచెం తక్కువ కాస్ట్లో ఆ సర్వీసెస్ దొరుకుతాయి కాబట్టి వాటిని యూటిలైజ్ చేయొచ్చా, లేదా ఒక కంపెనీ సెక్రటరీ ఎలా బెటర్గా హెల్ప్ చేయగలుగుతారు ఆ టెంప్లెట్స్ నుంచి దూరంగా? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇవన్నీ ఏంటంటే దే మేక్ టెంప్లెట్స్. సో 100 రూపీస్, 200, వాట్ ఎవర్ ద రేట్,
అయితే అవును, ఎవ్రీవన్ ఇస్ టెంప్టెడ్ టు గో ఇన్స్టెడ్ ఆఫ్ హైరింగ్ ఎక్స్పర్ట్ సర్వీసెస్, అక్కడికి వెళ్తే ఈజీగా అయిపోతుంది అని. బట్ వాళ్ళకి దాంట్లో డెప్త్ తెలీదు. షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్, ఓన్లీ షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్, తర్వాత ట్యాగ్ అలాంగ్ రైట్స్ అట్లాంటివి ఉంటాయి, విచ్ దే విల్ నాట్ బీ అవేర్ ఆఫ్. అండ్ వీళ్ళకు కూడా, కంపెనీ పెడుతున్న వాళ్ళకు కూడా కొన్నిసార్లు అవి తెలియకపోవచ్చు. సో దే విల్ డెఫినెట్లీ నీడ్ ద గైడెన్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పర్ట్. అప్పుడు ఏమవుతుంది, ఆఫ్టర్ 1 year వెన్ దే కమ్ టు అస్, రేట్ కూడా మళ్ళీ ఎక్కువే అవుతుంది. అండ్ ఇన్ కేస్ ద కంప్లైన్సెస్ ఆర్ నాట్ గుడ్, దే ఆర్ నాట్ గోయింగ్ బై ద లా, స్టాండర్డ్ టెంప్లెట్స్ పెడుతున్నారు. సో వీ డోంట్ నో హౌ కంప్లైంట్ దే ఆర్. సో వాటి కాస్ట్ కూడా బేర్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్. ఇట్ ఈస్ సేమ్ థింగ్ లైక్ క్వాలిటీ. మనము ప్యూమా షూస్ కొనడానికి వెళ్తాం, యూపీఎంఏ అని పక్కన 500కి అమ్ముతారు. సో వీ నో ద డిఫరెన్స్. సో ఇది తెలుసుకోవాలి. లైక్ లో కాస్ట్ కదా అని వెళ్తే ఆల్వేస్ ద ఫ్యూచర్ విల్ బీ బ్లీక్. దే షుడ్ ఆల్వేస్ హైర్ ఎక్స్పర్ట్ సర్వీసెస్. సో దీని తర్వాత ఒక స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి, మనం ఎలాంటి సర్వీస్ ఇద్దాం, ఎలాంటి ప్రోడక్ట్స్తో వద్దాం, టెక్నాలజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వీటి మీద ఉన్న ఆ అవేర్నెస్, ప్యాషన్, గ్రిప్, జనరల్గా కంప్లైన్సెస్ మీద కానీ ఇలాంటి ఎంఓయూస్ అవసరమైనప్పుడు లేదా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్తో అసోసియేషన్ అవసరమైనప్పుడు డెఫినెట్గా అంత స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉండదు. సో అసలు అలాంటి టైంలో ఒక కంపెనీ సెక్రటరీ ఎలా హెల్ప్ చేయగలుగుతారు? సో స్టార్టప్ లైక్ 2016లో వెన్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ స్టార్టెడ్ ద స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ థాట్ నేను ఆంట్రప్రీనియర్ని అయిపోతాను, నేను స్టార్టప్ పెట్టేస్తాను, విచ్ ఇస్ రియలీ గుడ్. కానీ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఏబుల్ టు డూ ఇట్? దే నీడ్ గైడెన్స్, దే నీడ్ సమ్వన్ టు పుష్. So that can be done by, again, someone who has expertise in the field, and a company secretary can definitely do that. అంటే వాళ్ళకి జస్ట్ స్టార్టప్స్, ఎనీథింగ్ ఇస్ అ స్టార్టప్, స్టార్ట్ చేయంగానే అనుకుంటారు. బట్ స్టార్టప్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ టు బీ బ్యాక్డ్ బై టెక్నాలజీ, ఇట్ కుడ్ బి అ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఇలాంటి విషయాలు చాలామందికి తెలియవు. సో దే హ్యావ్ టు కమ్. సో వాట్ విల్ బీ ద ప్రాబ్లమ్ అంటే, స్టార్ట్ చేసేస్తామంటే ఫండ్స్, వేర్ డు దే గెట్ ద ఫండ్స్ ఫ్రమ్? తర్వాత ఆఫ్టర్ గోయింగ్ ఫార్వర్డ్, ప్రోడక్ట్ విల్ ఇట్ బీ వయబుల్ ఇన్ ద మార్కెట్ ఆర్ నాట్? సో వీ సీ స్విగ్గీస్, ఓకే నేను కూడా ఇలా స్టార్ట్ చేసేయగలను, హోమ్ కిచెన్ అండ్ ఐ కెన్ అనిపిస్తుంది. బట్ ఎగ్జిక్యూషన్, ప్రాక్టికల్లోకి వచ్చేటప్పటికి హౌ ఈజీ ఇట్ ఈస్ ఆర్ హౌ హార్డ్ ఇట్ ఈస్, ఓన్లీ ఎక్స్పీరియన్స్ కెన్ టెల్. అందుకని వీ సే టేక్ ది హెల్ప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. సో మనం చూసుకుంటే కూడా ఎక్కువ స్టార్టప్స్ స్టార్ట్ అవుతున్నాయి, అలాగే చాలా ఫెయిల్ కూడా అవుతున్నాయి. ఈ ఫెయిల్ అవటానికి మేజర్గా మీరు ఇప్పటి వరకు చాలామంది స్టార్టప్స్తో కూడా వర్క్ చేశారు, రకరకాల ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి ఉంటారు. సో ఎందుకు ఫెయిల్ అవటానికి మేజర్ రీజన్స్? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఐ విల్ నాట్ బీ టేకింగ్ ద నేమ్స్, బట్ పాండమిక్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ వేర్ హ్యూజ్ రేజ్. సో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి ప్రతి వాళ్ళు స్టార్ట్ చేసేసారు. బట్ డిడ్ దే సీ 5 years తర్వాత మన పరిస్థితి ఏంటి? వన్స్ లాక్డౌన్ ఇవన్నీ ఎత్తేసిన తర్వాత హౌ విల్ ఇట్ బీ? సో దట్ లాంగ్ టర్మ్ విజన్ ఈజ్ మిస్సింగ్. ఈరోజు చేసేస్తే అది అయిపోదు, ఇట్ హ్యాస్ టు బీ సస్టైనబుల్. నేను నా క్లయింట్స్కి అదే చెప్తాను, ఇట్స్ నాట్ లైక్ టుడే ఐ డూ ఇట్, టుమారో ఐ డూ సంథింగ్ ఎల్స్ కాదు. హ్యావ్ అ 5 year మిషన్ స్టేట్మెంట్, విజన్, ఒక రోడ్ మ్యాప్ వేసుకోండి. వాట్ క్యాన్ బీ ది ఆబ్స్టికల్స్? ఇన్ కేస్ ఆబ్స్టికల్స్ వస్తే కెన్ వీ డూ ఎనీథింగ్ అండ్ గో ఫార్వర్డ్, అట్లాంటివి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఫెయిల్ దేర్. సో ఇన్ జనరల్గా చాలా ఐడియాస్ వస్తాయి, చాలా ఐడియాస్ ఇనిషియేట్ అవుతాయి, కానీ అది ఎంతవరకు మార్కెట్లో ఫీజిబుల్, అలాంటిదే సేమ్ ప్రోడక్ట్ ఆల్రెడీ మార్కెట్లో ఉందా, లేదా ఎంతవరకు దీన్ని స్కేల్ అప్ చేసే పాసిబిలిటీ ఉంది, దీనికి లిమిటేషన్స్ ఏమున్నాయి, ఇలాంటి స్టడీ అనేది కొంచెం ల్యాకింగ్లో ఉండిద్ది అనమాట. సో ఇలాంటి వాటికి ఏమైనా హెల్ప్ దొరికిద్దా కంపెనీ సెక్రటరీ? ఎస్, వీ డూ అ ప్రాపర్ ఫీజిబిలిటీ ఆర్ వయబిలిటీ స్టడీ. ఈ ప్రోడక్ట్ మార్కెట్లో ఎట్లా మన్నుతుంది, వెదర్ ఇట్ విల్ బీ సక్సెస్ఫుల్ ఆర్ నాట్, హౌ సక్సెస్ఫుల్ ఇట్ క్యాన్ బీ, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇన్పుట్స్. మీరు ఎవరి దగ్గరికి వెళ్తే యూ కెన్ మేక్ దిస్ ప్రోడక్ట్ వర్క్ అన్నది వీ కెన్ గైడ్ దెమ్ అన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటింగ్ టు సమ్ సైంటిఫిక్ థింగ్,
yes, take the help of engineering thing. If it is something relating to commercial product, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అండ్ హూ కెన్ హెల్ప్ యూ, లైక్ అంటే ఎస్పెషలీ ఫండింగ్ అంటే వెంచర్ క్యాపిటలిస్ట్, ఏంజల్ ఇన్వెస్టర్స్, అట్లాంటివన్నీ మేము చెప్తాం. వీ కెన్ యాక్చువల్లీ హెల్ప్ దెమ్. సో ఫస్ట్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏం స్టార్ట్ చేస్తున్నారన్న దాన్ని బట్టి ఎలాంటి కంప్లైన్సెస్ అవసరం అవుతాయి అనేది ఫస్ట్ స్టెప్. సో ఈ కంప్లైన్సెస్లో ఎలాంటి హెల్ప్ ఉండేది, ఎంతవరకు మీరు రెస్పాన్సిబుల్ తీసుకోగలుగుతారు, ఎంతవరకు గైడ్ చేయగలుగుతారు? సో స్టార్టప్ అంటే ఇట్ షుడ్ బి అ ప్రైవేట్ కంపెనీ ఆర్ ఇట్ కెనాట్ బి అ పబ్లిక్ కంపెనీ. అంటే ఒక కొత్త కంపెనీ కెన్ బి అ స్టార్టప్ ఆర్ ఉన్న కంపెనీ కూడా ఇట్ క్యాన్ యాక్చువల్లీ రిజిస్టర్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ స్టార్టప్. దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఇఫ్ ఇట్స్ అ పబ్లిక్ కంపెనీ ఇట్ కెనాట్ బి అ స్టార్టప్. సో స్టార్టింగ్ విత్ దాట్ వీ యాక్చువల్లీ హెల్ప్. అది రిజిస్ట్రేషన్ నుంచి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ సర్టిఫికెట్, హౌ విల్ దే గెట్ ఇట్, అక్కడ నుంచి వీ హెల్ప్ దెమ్. సో టిల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఉంటాయి కదా, యా, వీ ఈవెన్ గైడ్ దెమ్ ఆన్ దట్. అంటే మీకు ట్యాక్స్ హాలిడే ఆర్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఎన్ని ఇయర్స్కి వస్తాయి, అండ్ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ అయితే పేటెంట్ కాస్ట్, వాటికి రిబేట్ ఎట్లా తెచ్చుకోవాలి, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ గవర్నమెంట్ టెండర్స్ వేయాలంటే ఆర్ దే ఎలిజిబుల్ ఆర్ నాట్, వాట్ ఈస్ ద గవర్నమెంట్ గివింగ్ దెమ్. సో అంటే ఇవన్నీ మనం న్యూస్ పేపర్స్లో, టీవీలో చూస్తాం, బట్ ప్రాక్టీస్లోకి వచ్చేసరికి మెనీ ఆఫ్ దెమ్ ల్యాక్. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వస్తుంది, అవేర్నెస్ ఉండదు. స్ట్రక్చర్డ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఉండదు క్లియర్గా. మనం అప్పుడొకటి చూస్తే ఇప్పుడొకటి చూసి వాటన్నిటిని కన్సాలిడేట్ చేసి పెర్ఫామ్ చేయటం అనేది చాలా ఛాలెంజింగ్ థింగ్. ఎవరైతే ప్రాక్టీస్లో ఉన్నారో వాళ్ళైతే డెఫినెట్గా అప్డేట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండిద్ది, కాబట్టి దాన్ని ఈజీగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే స్కోప్ దొరికిద్ది. దీని తర్వాత ఇన్సెంటివ్ స్కీమ్స్, ప్రజెంట్ అసలు స్టార్టప్స్కి ఎలాంటి గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్సెంటివ్ స్కీమ్స్ ఉన్నాయి? సో స్టార్టప్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా చాలా ఈజీ. సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్సెంటివ్. ఎక్కువ కష్టపడక్కర్లేదు. దెర్ ఇస్ అ డెడికేటెడ్ పోర్టల్ ఫర్ ఇట్. సో ఈజీ టు రిజిస్టర్ అండ్ ఈచ్ స్టేట్ వైజ్. తెలంగాణ ఉంటే తెలంగాణ హ్యాస్ అ సపరేట్ స్కీమ్. ఇఫ్ యు ఆర్ ఇన్ అస్సాం there is a separate scheme. So all that is on the dedicated portal. So that itself is a big relief to people who want to start. మన ఆడియన్స్ కోసం ఆ పోర్టల్ నేమ్ ఒకసారి చెప్పండి. startupindia.gov.in. సో ఆ పోర్టల్లోకి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. Yes. సో ఫస్ట్ వాళ్ళు ఏదైనా ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, ఫర్మ్ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్డ్ అయిన తర్వాత అందులో రిజిస్టర్ చేసుకుంటే దాని తర్వాత ఈ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఏ ఉన్నాయో వాటికి ఎలిజిబిలిటీకి. యా, అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద స్టేట్ ఆల్సో. ఇప్పుడు మన టీ హబ్ మైట్ గివ్ సమ్ ఇన్సెంటివ్స్, అంటే విచ్ మైట్ నాట్ బి అప్లికబుల్ టు అదర్ స్టేట్. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి అక్కడ దొరుకుతాయి. సో దీని తర్వాత నెక్స్ట్ మీరు ఇందాక చెప్పినట్టు ఫండ్స్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజింగ్. సో ఒక ఐడియాతో ముందుకొచ్చి ఐడియా చాలా కన్విన్సింగ్గా ఉండిద్ది, చూసిన వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు, కానీ ఫండ్స్ రావు. ఎస్, ఎందుకంటే వాళ్ళకి ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ లేదా బ్యాంక్స్ ఎలాంటి లోన్స్ ఇస్తాయి, ఎలాంటి లోన్ అడగాలి, ఎలాంటి మెథడ్స్ ఫాలో అయితే ప్రాపర్గా ఒక ఏంజల్ ఇన్వెస్టర్ని కానీ అప్రోచ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వీటి మీద అంత గ్రిప్ ఉండదు. అలాంటి వాటిల్లో ఎలాంటి హెల్ప్ దొరకవచ్చు? ఇప్పుడు జనరలీ స్టార్టప్ అంటే ఇట్స్ లైక్ స్టేక్. దే వుడ్ వాంట్ అ స్టేక్ ఇన్ ద ఫర్మ్ రాదర్ దెన్ సాలరీ ఆర్ ఎనీథింగ్. దే వాంట్ అ స్టేక్. ఆర్ ఇప్పుడు వాళ్ళు మేబీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సే 10 lakhs చేస్తారు. దే డోంట్ వాంట్ రీపేమెంట్, బట్ దే వాంట్ ఈక్విటీ ఇన్ ద ఫర్మ్. సో మనకు ఓనర్షిప్ ఇస్తున్నప్పుడు మనం ఎంత చూడాలి అంటే ఆ ప్రాజెక్ట్ ఎంత వయబులో కాదో అది చూసాకే వాళ్ళు ఫండ్స్ ఇస్తారు. అండ్ ఫండ్స్ కూడా ఒక్కసారిగా ఇవ్వరు, ఇట్ విల్ బీ ఇన్ ట్రాంచెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ వయబిలిటీ ఇస్ ద కీ. అండ్ బ్యాంక్స్, మనం ఆన్ పేపర్ ఇట్స్ సో ఈజీ టు సే బ్యాంక్స్ విల్ గివ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అండ్ ఆల్, బట్ హౌ డు యూ కన్విన్స్ ద బ్యాంకర్ దట్ ఎస్ మై ప్రోడక్ట్ ఈజ్ వయబుల్? సో దానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలి.
So detailed project report, again, the people who are experienced in this field, they can do it. So చేసి తర్వాత we send them to angel investors or venture capital, depending upon the type of the project. Risk ఎంత ఉంది, and risk and reward. So is reward more, then వాళ్ళందరినీ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకునే టైంలో ఓన్లీ నంబర్ మ్యాచ్ అయితే, సపోజ్ ఒక స్టార్టప్కి ఒక 10 lakhs రిక్వైర్మెంట్ ఉంది లేదా 1 crore రిక్వైర్మెంట్ ఉంది ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్లోకి తీసుకెళ్ళటానికి. సో ఆ టైంలో 1 crore ఇస్తానన్న ఎవరిని, ఎనీ ఇన్వెస్టర్ని ఎంటర్టైన్ చేయాలా, లేదా ఇన్వెస్టర్ దగ్గర కూడా ఫండ్స్ ఇవ్వటమే కాకుండా ఇంకా ఏదైనా ప్రాసెస్ అనలైజ్ చేసుకోవాలా, ఏదైనా చెక్ చేసుకోవాలా, ఈ ఇన్వెస్టర్ మనకు మ్యాచ్ అవుతారా, మనతో ట్రావెల్ అవుతారా, లేదా ఏదైనా కాంప్లెక్సిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది కూడా జడ్జిమెంట్ తీసుకోవడం చాలా డిఫికల్ట్ థింగ్. యా, సో ఏంటంటే వాళ్ళ ప్రయర్ రికార్డ్ విత్ వాట్ కంపెనీస్ దే వేర్ అసోసియేటెడ్ అది చూసుకోవాలి. లైక్ మన ఫీల్డ్ ఆర్ అ డిఫరెంట్ ఫీల్డ్, మన డొమైన్ అయితే దెన్ ఇట్స్ గుడ్, దే నో ద ప్రాక్టికల్ డిఫికల్టీస్, ఎందుకు ఇంకా లాంచ్ అవ్వట్లేదు, టైం పడుతుంది, దే విల్ నో. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్ వాళ్ళు సడన్గా సినిమా ఫీల్డ్ స్టార్టప్ అంటే ఇట్ విల్ బీ డిఫికల్ట్. సో అదే డొమైన్ అంటే ఎస్, దెర్ ఆర్ అదర్ వెంచర్ క్యాపిటలిస్ట్ హూ మే టేక్ రిస్క్. సో వాళ్ళ రిస్క్ ఎపిటైట్ ఎట్లా ఉంది, దట్ ఈస్ ద థింగ్. అంటే మనీ డెఫినెట్లీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మోర్ దెన్ మనీ రిస్క్ ఎపిటైట్. ఆర్ దే విల్లింగ్ టు టేక్ సో మచ్ ఆఫ్ రిస్క్? అది దట్ త్రూ ఇంటరాక్షన్. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కంపెనీ సెక్రటరీ ఎంతవరకు గైడ్ చేయగలరు? యా, అంటే వీ అరేంజ్ ఫర్ ద మీటింగ్స్ అండ్ వీల్ బీ దేర్ విత్ దెమ్. సో వీల్ ట్రై టు టెల్ ఫ్రమ్ ద క్లయింట్ సైడ్ అండ్ ఆల్సో వీల్ ఎక్స్ప్లెయిన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ది ఇన్వెస్టర్స్ సైడ్. అలాగే వన్స్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న తర్వాత కొన్ని కంపెనీస్, కొన్ని స్టార్టప్స్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తాయి. ఎట్లా అంటే ఇన్వెస్టర్ ఇచ్చే గైడ్ లైన్స్కి, వీళ్ళ విజన్కి కొంచెం డైరెక్షన్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు అడిగింది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకి ఛాలెంజెస్ ఉంటాయి, లేదా వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేది ఇన్వెస్టర్కి ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొంత నచ్చకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో అలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అయినప్పుడు వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తే బెటర్గా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రిమెంట్. సో వీల్ హ్యావ్ అ క్లియర్ కట్ అగ్రిమెంట్, అన్ని క్లాజెస్ అవుట్లైన్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఆ క్లాజెస్ తర్వాత కూడా ఇఫ్ దెర్ ఆర్ డిఫరెన్సెస్, మేబీ అగైన్ విల్ పుట్ దెమ్ బోత్ టుగెదర్, డిస్కస్ ఇట్, ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి తీసుకొచ్చేటట్టు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ వన్ ఈస్ గోయింగ్ ఇన్ ఈస్ట్, వన్ ఈస్ గోయింగ్ ఇన్ వెస్ట్, అప్పుడు కష్టమవుతుంది. కానీ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ డాక్యుమెంటెడ్. వాట్ ఈస్ టు బీ డన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ క్లాజెస్, అవన్నీ. సో ప్రాపర్ డాక్యుమెంటేషన్స్తో ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంది. ఎస్. సో ఇంకా ఎలాంటి సర్వీసెస్, మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు మేడం? అంటే మెంటరింగ్ సపోర్ట్. సో ఓకే, ఒక స్టేజ్ వచ్చేస్తుంది, సీడ్ ఫండింగ్ వచ్చింది, తర్వాత సిరీస్ ఫండింగ్, రౌండ్ ఏ, రౌండ్ బి, సో ఆల్ దట్ ఈస్ ఫైన్. తర్వాత స్కేలింగ్ అప్ ఎట్లా, లైక్ ఇజ్ ఇట్ బెటర్ టు మర్జ్ విత్ సమ్ అదర్ కంపెనీ ఆర్ వాళ్ళు ఓన్గా చేయడం బెటరా? సో ఆల్ దట్ డిపెండ్స్ అపాన్ ద ట్రాక్ రికార్డ్ అండ్ వాళ్ళ విజన్ ఏంటి. సో వాటిలో కూడా గైడెన్స్ ఇస్తాం. అండ్ సపోజ్ స్కేలింగ్ అప్ జరిగితే అగైన్ లాట్ ఆఫ్ కంప్లయన్సెస్ విల్ బి రిక్వైర్డ్. అండ్ అగైన్ కంప్లయన్సెస్ అంటే ఆబ్వియస్లీ CS comes into picture. సో స్టార్టప్ ఆ కోర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ కాకుండా మిగతా యాక్టివిటీస్ ఏదైనా కూడా ఒక కంపెనీ సెక్రటరీ హెల్ప్ అనేది ఎంతైనా చాలా బెటర్గా యూజ్ అయ్యింది ఎనీ ఎంటర్ప్రెన్యూర్స్కి, ఎనీ స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్. దీని తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడుకుంటే ఎంఎస్ఎంఈస్కి వీఆర్ నాట్ దట్ బిగ్, వీ డోంట్ నీడ్ కంపెనీ సెక్రటరీ సర్వీసెస్. ఓకే, లెట్ us go ahead with some accountant nearby our establishment. That kind of a thinking most of the people will do. So what kind of help they need in fact? So MSMEs ante like we have this Atmanirbhar Bharat. When lockdown was first imposed, we saw our Prime Minister take the slogan. So make in India gaani, Atmanirbhar Bharat gaani. So that promoted MSMEs. So మనం ఏ కంట్రీ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, వీ నీడ్ టు మేక్ ఇట్ హియర్
అండ్ వీ నీడ్ టు ఎక్స్పోర్ట్. సో ఎంఎస్ఎంఈస్ కేమ్ ఇన్ టు ప్లే. అంటే ముందు నుంచి కూడా ఉన్నాయి, బట్ ఫోకస్ వాజ్ షిఫ్టెడ్ టు ఎంఎస్ఎంఈస్. ఎస్, మీరు అన్నట్టుగా మాది చిన్న బిజినెస్, వీ డోంట్ నీడ్ దోస్ సర్వీసెస్, అవన్నీ అపోహలు. బికాస్ ఎవ్రీ వన్ విల్ రిక్వైర్. ఒక్కసారి ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేశారు అంటే ఎస్, అ కంపెనీ సెక్రటరీ ఈజ్ నీడెడ్. సో మళ్ళీ ఇందాక చెప్పినట్టుగానే చాలా చోట్ల చూస్తాం ఎంఎస్ఎంఈస్ ఆర్ ఎంకరేజ్డ్ అండ్ ఆల్, బట్ ఆ స్కీమ్స్ అన్నీ హౌ ఆర్ దే రీచింగ్, ఆర్ ఈవెన్ ఇఫ్ దే నో ద స్కీమ్స్, హౌ టు అప్రోచ్, వాట్ ఈస్ ద పోర్టల్, ఆర్ ఈ ఎంసీఏలో ఎట్లా రిజిస్టర్ చేయాలి యాజ్ అన్ ఎంఎస్ఎంఈ, తర్వాత వాట్ ఈస్ ద టైమ్ సో లైన్. ఆ ఇన్సెంటివ్స్ అన్నిటిని యూటిలైజ్ చేసుకోవడంలో కానీ, ట్యాక్స్ రిబేట్స్లో కానీ, లేదా ఫండ్స్ రేజ్ చేయాల్సిన సందర్భంలో వచ్చినప్పుడు కానీ, వీటన్నిటికీ కంపెనీ సెక్రటరీ హెల్ప్ ద్వారా వాళ్ళు వీఆర్ నాట్ దట్ బిగ్ అని ఒక స్టెప్ వెనకాల ఉండే బదులు వీ కెన్ గ్రో దట్ బిగ్ అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకోవచ్చు. ఎస్. సో ఇవి ఒక స్టార్టప్కి ఎలాంటి సర్వీసెస్ మీరు అందిస్తారో అలాంటివే ఈ ఎంఎస్ఎంఈ స్టేజ్లో కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. సో అయితే ఒక కంపెనీ ఏ స్టేజ్లో ఒక కంపెనీ సెక్రటరీని హైర్ చేసుకోవాలి, ఏ స్టేజ్లో బయట నుంచి సర్వీసెస్ తీసుకుంటే బెటర్గా ఉండిద్ది? అంటే ఎర్లీ స్టేజెస్లో అంత బేర్ చేయలేకపోవచ్చు, గ్రోత్ స్టేజ్లో ఎట్లాంటి సిచ్యువేషన్లో ఇన్ హౌస్ ఉంటే బెటరు, ఎప్పుడు బయట నుంచి ఆ సర్వీసెస్ హైర్ చేసుకుంటే బెటర్? సో దీస్ ఆర్ టెక్నికల్ డీటెయిల్స్. అది క్యాపిటల్ లిమిట్ ఉంటుంది. సో నీడింగ్ అ హోల్ టైమ్ కంపెనీ సెక్రటరీ, సో ద క్యాపిటల్ లిమిట్ విల్ డిసైడ్ దట్. వీ క్యాన్ సే వీఆర్ స్మాల్ అండ్ ఆల్. క్యాపిటల్ లిమిట్, ద థ్రెష్ హోల్డ్. సో ఆ ఫిగర్స్ గురించి వీల్ జస్ట్ స్కిప్. బట్ ఏంటంటే ఆ క్యాపిటల్ లిమిట్ విల్ డిసైడ్ వెన్ టు హ్యావ్ అ హోల్ టైమ్ కంపెనీ సెక్రటరీ, or when you can take outside support, like a practicing company secretary can issue అన్నది the capital limits will decide. అలాగే ఒక కంపెనీ సెక్రటరీ కానీ, ఏదైనా కన్సల్టెంట్ కానీ, అవుట్డోర్ థర్డ్ పార్టీ సర్వీసెస్ తీసుకునేటప్పుడు వాళ్ళకి మనం ఎంత ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఇస్తే అంత పర్ఫెక్ట్గా సర్వీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కూడా ఎంటర్ప్రెన్యూర్స్ కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది. సో ఈ అసోసియేషన్ ఎలా ఉండాలి, మార్కెట్లో ప్రజెంట్ ఎలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? సో ఇట్స్ యాజ్ సింపుల్, డాక్టర్కి ఏమైనా ప్రాబ్లం చెప్తేనే ట్రీట్మెంట్. సో సిమిలర్లీ కంపెనీ సెక్రటరీకైనా ఎనీ ప్రొఫెషనల్కైనా యూ హ్యావ్ టు టెల్ ఆల్ ద డీటెయిల్స్. లేకపోతే ఏమవుతుంది, పెనాల్టీ పడే ఛాన్సెస్ ఉంది. సో యు ఆర్ థింకింగ్ దట్ విల్ సేవ్ కాస్ట్స్, బట్ డబల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నాట్ జస్ట్ దట్, ఇట్ మైట్ లీడ్ టు సమ్ అదర్ లైక్ ఏమంటామంటే చాలా గ్రేవ్ మిస్టేక్స్, నాట్ కంప్లైంట్, కొన్నిసార్లు అవి స్ట్రైక్ ఆఫ్ పరిస్థితి వచ్చేవి ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు బీ ట్రాన్స్పరెంట్ విత్ అ ప్రొఫెషనల్, వాట్ సర్వీసెస్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ వాట్ యు హ్యావ్ ఆల్రెడీ డన్. సో అలాగే మార్కెట్లో చాలా కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి, లేదా కంపెనీ సెక్రటరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఫర్మ్స్ ఉంటాయి, అలాగే ఇండివిజువల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు. సో వీటిల్లో నుంచి వాళ్ళకి సరిగ్గా యాప్ట్ అయ్యే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వెరిఫై చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా బెటర్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారు? కొంతమంది వెరీ బిజీ ఉంటారు, దానికి వీళ్ళ మీద ఫోకస్ ఇవ్వలేకపోవచ్చు. కొంతమందికి సఫిషియెంట్గా టీమ్స్ ఉంటారు వాళ్ళ దగ్గర, లేకపోతే వాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు వీళ్ళ కన్సర్న్ అడ్రస్ చేసుకోవచ్చు. లేదా కొంతమంది ఓన్లీ కింద సపోర్టింగ్ స్టాఫ్ చేతే ఆ సర్వీసెస్ అన్నీ ఆ టెంప్లెట్ స్టైల్లో కంప్లీట్ చేస్తారు. యాక్చువల్గా కావాల్సిన సీనియారిటీ అయితే ఏమైంది, ఒక కన్సల్టెంట్గా ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పర్టైజ్ రీచ్ అవ్వదు. సో ఇలాంటి సందర్భాలు, సిచ్యువేషన్స్ రకరకాలుగా అరైజ్ అయ్యే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. సో ఇలాంటప్పుడు మనం ఎవరైనా ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఎవరిని కన్ఫర్మ్ చేసుకోవాలి? ఇట్ విల్ కమ్ బై ఎక్స్పీరియన్స్. ఏంటంటే దే హ్యావ్ టు గో, సర్వీసెస్ బాగుంటాయి అన్నది మార్కెట్లో ఆబ్వియస్లీ ఇన్ ద నోన్ సర్కిల్స్ పేర్లు తెలుస్తాయి, దట్ దిస్ ఫర్మ్ ఇస్ గుడ్, దిస్ ఫర్మ్ ఇస్ నాట్ సో గుడ్ అట్లా. సో దాన్ని బట్టి దే కెన్ గో అండ్ దెన్ దేర్ ఎక్స్పీరియన్స్.
మనకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంది, మనం వెళ్తే హౌ వాజ్ ద వర్క్ డన్, ట్రైనీస్ ఎలా ఉన్నారు. సో ఇప్పుడు వరకు మనం స్టార్టప్స్ గురించి, ఎంఎస్ఎంఈస్ గురించి డిఫరెంట్ సిచ్యువేషన్స్ డిస్కస్ చేసాం మేడం. ఫైనల్గా మీ మెసేజ్ మేడం టు ఎంటర్ప్రెన్యూర్స్. ఓకే, ఆంట్రప్రీనియర్ అంటే ఇట్స్ నాట్ అ జాబ్, బట్ రోజు చేసేది, లైక్ ఇట్ షుడ్ బికమ్ యువర్ లైఫ్. అట్లాంటప్పుడు ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ వన్ స్కిల్. పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, కోఆర్డినేషన్ స్కిల్స్ ఉండాలి, కన్విన్సింగ్ స్కిల్స్ ఉండాలి, ఇవన్నీ రావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పేషెన్స్. నాకు ఒక ఐడియా వచ్చింది, దట్ విల్ బీ సక్సెస్ఫుల్, రైట్? మై ఐడియా ఈజ్ ఆల్వేస్ గుడ్ టు మీ, బట్ అది అందరికీ ఎలా ఉంటుంది, యూ షుడ్ బీ ఏబుల్ టు సీ దట్ అండ్ యూ షుడ్ బీ ఏబుల్ టు బ్రీత్ యువర్ ఐడియా. ఓన్లీ దెన్ యూ కెన్ బికమ్ సక్సెస్ఫుల్. Thank you, madam. Thank you for your insightful guidance and industry insights related to company secretary. Thank you very much. Thank you, sir.